మన చర్చల సందర్భంగా అమెరికా ఇరాన్‌కి సంబంధించినటువంటి ఒక ఇరాన్ వాళ్ళు ఒక షరతు అడిగారు. ఏంటంటే తమ ఆస్తులు ఫ్రీజ్ చేసింది రిలీజ్ చేయమని. దాని మీద కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత అమెరికా తిరస్కరించింది. ముందైతే రిలీజ్ చేస్తానని. అసలేంటి ఈ గొడవ అంటే కొన్ని దశాబ్దాలుగా అమెరికా దాని మిత్రపక్షాలు విధించిన ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ వచ్చింది. 1979లో తొలిసారి ఆంక్షల పర్వం మొదలైంది. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. అప్పుడు 50 మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బంది పౌరులు ఇరాన్ రెవల్యూషనరీ నాయకులు బందీలుగా పట్టుకున్నారు. 444 రోజుల పాటు వాళ్ళని బందీలుగా ఉంచుకున్నారు. ఈ చర్య మీద తీవ్రంగా మండిపడినటువంటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ చేసి బందీల విడుదల కోసం ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కాలంలో అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాములతో ఈ ఆంక్షల తీవ్రత పెరుగుతూ వచ్చింది. దాంతో చమురు, ఇతర ఉత్పత్తుల మీద, ఎగుమతుల మీద వచ్చిన ఆదాయాన్ని వినియోగించుకోలేకపోయింది. ఇప్పటికీ అదే పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ కుదేలై అక్కడ ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కొన్ని నెలల క్రితం ఇరాన్లో పెద్ద ఎత్తున ఎగసిపడినటువంటి నిరసనలకు ఆర్థిక అస్థిరత ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అంతర్జాతీయ సంస్థ లేక ఒక దేశంలోని అధికారిక సంస్థ, ఒక వ్యక్తి, కంపెనీ తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహించే మరో దేశానికి చెందిన ఆస్తులను తాత్కాలికంగా తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. దాన్నే ఆస్తులు ఫ్రీజ్ చేయడం అంటారు. ఈ ఆస్తులను కోర్టు, మరో దేశం, అంతర్జాతీయ సంస్థ, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఫ్రీజ్ చేయొచ్చు. మనీ లాండరింగ్, నేర కార్యకలాపాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడే దేశం ఆర్ కంపెనీ ఆర్ వ్యక్తి తన ఆస్తుల నుంచి ప్రయోజనం పొందకుండా ఫ్రీజ్ చేసి అడ్డుకుంటారు. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఇరాన్తో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, వెనిజులా, లిబియా, క్యూబా కూడా ఉన్నాయి. అయితే అమెరికా, చైనా, జపాన్, ఇరాక్, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఏవైతే దేశాల్లో ఇరాన్ ఆస్తులు ఉన్నాయి. అయితే ఆ మొత్తం ఎంత అనే దాని మీద మాత్రం స్పష్టత లేదు. కొన్ని కథనాల ప్రకారం ఆ మొత్తం $100 బిలియన్, అంటే 9 లక్షల కోట్ల పైమాట. అంటే ఆ దేశ జీడిపిలో 4వ వంతుకు సమానం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ ఆస్తులు జపాన్ దగ్గర $1.5 బిలియన్, చైనా దగ్గర $20 బిలియన్, భారత్ దగ్గర $7 బిలియన్, ఇరాక్ దగ్గర $6 బిలియన్, అమెరికా, యూరోప్లోని కొన్ని దేశాల దగ్గర $3.6 బిలియన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఖతార్ దగ్గర ఉన్న $6 బిలియన్ ఇరాన్కి చెల్లించేందుకు దక్షిణ కొరియాకి తరలించారు. అయితే అక్కడ అమెరికా ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసింది. ఇటీవల అమెరికా, ఇరాన్ 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన సందర్భంలో మళ్ళీ ఇదంతా గుర్తుకొచ్చినాయి అనమాట.